తులసి 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 జాగ్రత్త తులసి తులసి ఏమండి ఎక్కడున్నారండి? ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఆకలిస్తుందా? ఈ అమ్మ మీద కోపం వస్తుంది కదా. తప్పు నేను చేసి శిక్ష నీకు వేస్తున్నాను. తులసి తులసి మీ నాన్నకు దూరమై బతుకు భారమై చావు బతుకుల మధ్య అల్లాడుతున్నాను. కానీ నాతో పాటే నిన్ను కూడా చంపుకునే దౌర్భాగ్యురాలయ్యాను. డాడీ జాగ్రత్త. పర్లేదు, నాకేం పర్లేదు, పదరా. అమ్మాయి ఎలా ఉందో ఏంటో. ఏమండి, మీ రూపాన్ని నా కడుపులో మోస్తున్నానని పొంగిపోయాను. మీ ప్రతిరూపాన్ని మీకే బహుమతిగా ఇవ్వాలని ఆరాటపడ్డాను. కానీ
నా దురదృష్టం. మీ బిడ్డ ఆకలి తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానండి. నన్ను క్షమించండి. ఆంటీ చెలిమా జాగ్రత్త. ఏం కాలేదుగా? ఏం లేదండి, వెళ్దాం పదండి. చెలిమా కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్దామా? లేదన్నయ్య గారు, నా గురించి ఆలోచించొద్దు, వెళ్దాం పదండి. ఈ దగ్గరలో ఏదో స్మెల్ వస్తుంది. ఏంటి బాబు గారు మీరు అనేది? ఎవరో ఈ దగ్గరలో నిప్పు రాజేసినట్టున్నారు బావగారు. బాబాయ్ గారు, ఇక్కడ ఎవరైనా ఉన్నారంటారా? బహుశా ఏ నక్సలైట్స్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉండుంటారు. అటువైపు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. రండి, జాగ్రత్త. రండి. చూసుకోండి. అదిగో బావగారు, చూసారా? ఇక్కడికి ఎవరో వచ్చారు. వాళ్ళ అవసరం కోసం ఈ నిప్పు రాజేశారు. ఎవరే ఉంటారు? ఈ ఫోన్ బ్యాటరీ అయిపోయేటట్టుంది. విల్ డూ వన్ థింగ్. పట్టుకో. క్లాత్ ఏదన్నా ఉంటే బాగుండే. అది లేవు. లేవు. ఇదిగోండి. బావగారు, ఇప్పుడు ఇంకేం పర్లేదు. రండి. బాబు గారు ఇంకా ఎంత దూరంలో ఉందో అర్థం కావడం లేదు. తప్పదు బావగారు, అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా దేవుడిపై భారం వేసి నమ్మకంతో ముందుకు నడవాల్సిందే. భగవంతుడా, ఏంటి దురదృష్టం? నా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో ఏంటి? కల్పన, ఏడోకు. ఏం కాదు. పదండి, వెళ్దాం. జాగ్రత్తగా రా మమ్మీనా. ఒక నిమిషం ఆగండి. ఏంటి బాబు గారు ఆగిపోయారు? బావగారు, అక్కడి నుంచి దూరంగా ఏదో లైట్ కనిపిస్తుంది, చూసారా? ఎవరో వస్తున్నట్టున్నారు. ఒక్క నిమిషం అలా వెళ్ళి చూద్దాం. రండి. ఏదో రోడ్డు మీదకి వచ్చినట్టున్నాం. రండి, చూద్దాం. సింధూరా? సింధూరా? నాన్నగారు, తమ్ముడు. అక్క, సింధూరా, నాన్న, నువ్వు ఇప్పుడు ఇక్కడ? నాన్నగారు, పొద్దుటి నుంచి మీ అందరి ఫోన్లకు ట్రై చేస్తూనే ఉన్నాను. ఎవరి ఫోన్లో కలవట్లేదు. ఏం జరిగిందో తెలియట్లేదు. అందుకే వెంటనే వచ్చేసాను. అక్క, మేము ఎక్కడున్నామని నీకెలా తెలిసింది? అదేంట్రా అలా అంటా? రాగానే రోడ్లో నీ కార్ చూశాను. అక్కడ కనిపించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఓ వ్యక్తి నువ్వు తులసిని వెతుక్కుంటూ వెళ్ళావని, నిన్ను వెతుక్కుంటూ మనవాళ్ళంతా వచ్చారని చెప్పారా? ఏం చేయాలో తెలియలేదు. అందుకే
వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి వీళ్ళని తీసుకొచ్చి వెతికాను. అదృష్టం కొద్దీ మీరందరూ ఇప్పుడు కంటపడ్డారు. మావయ్య గారు, తులసి గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాం. పోన్లే, ఈ సమయంలో వాళ్ళని తీసుకొచ్చి మంచి పని చేశాం. అయ్యో, ఏంటో మావయ్య గారు, మనకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ దేవుడు తులసి మీద కన్నెర్ర చేస్తూ మనందరితో ఆడుకుంటున్నాడు. సార్, వీలైనంత త్వరగా మనం వెతకాలి, లేదంటే చాలా ప్రమాదం. మీనా, మీనా, ఈ పరిస్థితిలో నువ్వెందుకు ఇక్కడ? ఒకవైపు తులసి గురించి టెన్షన్ పడుతుంటే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నీకేదైనా అయితే ఎలా చెప్పు? నాకేం కాదక్క, నేను కూడా మీతో పాటు వస్తాను. ప్లీజ్ అక్క. అమ్మ సింధూరా, చెల్లికి నడవడం కూడా ఇబ్బందిగానే ఉంది. నాన్న, మీనా, చెప్పేది విను. మహేష్, ప్లీజ్ నువ్వు మీనా తీసుకొని ఆ కానిస్టేబుల్తో ఇంటికి వెళ్ళు. అక్క నాకేం కాదు. మీనా, చెప్పేది విను. వదిన్ గారు, ఈ పరిస్థితిలో మిమ్మల్ని అందరినీ వదిలేసి మీరు చూడు మాత్రమే. మహేష్, ఇప్పుడు ఆలోచించాల్సింది మా గురించి కాదు, మీనా గురించి. ప్లీజ్ నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి. లేదక్క, తులసి కనపడే వరకు నేను ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా, నువ్వు వెళ్ళు. తులసికి ఏం కాదు, మేమందరం ఉన్నాం కదా. మీరు వెళ్ళండి. అమ్మ మీనా, వాళ్ళు చెప్తుంది కరెక్టే, నువ్వు ఇంటికి వెళ్ళు. అవును తల్లి, నువ్వు ఇంటికెళ్ళు. వీళ్ళని ఇంటికి చేర్చండి. వెళ్ళండి. మావయ్య గారు, చూస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. వెళ్దాం పదండి. అలాగే. వన్ థింగ్ చూడండి, ఇప్పుడు అందరూ ఒక్క పక్కకే వెళ్ళడం అంత మంచిది కాదు. కాశీ, నువ్వు అక్క ఎస్ఐ గారితో కలిసి అటువైపు వెళ్ళండి. సరే అంక. మేమంతా ఇటువైపు వెళ్తాం. కానిస్టేబుల్ సార్. నువ్వు మాతో వచ్చి. అలాగే సార్. కాశీ, జాగ్రత్తగా వెళ్ళండి. రండి మేడం, వెళ్దాం. తులసి, అమ్మ తులసి, 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 తులసి. ఏమండి? జాగ్రత్త. కాసేపు ఇక్కడ కూర్చో. కానిస్టేబుల్ సార్. దగ్గరలో పక్కన ఎక్కడ వాటర్ ఉందని చూసినా. అలాగే సార్.
జాగ్రత్త జాగ్రత్తగా రండి సార్ జాగ్రత్త రేయ్. ఏమండి హ్మ్? అమ్మాయి అమ్మాయికి ఏం కాదు ఉమ్, ఏం కాదు. మేడం జాగ్రత్త సార్ మీరు ఈ టార్చ్ తీసుకుని అటువైపు వెళ్ళెత్తకండి నేను ఇటు వెళ్ళి ఎతుకుతాను ఓకే సార్ సరే అబ్బా. అక్క రేయ్. నా వల్ల కావట్లేదురా. పోనీ కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటావా రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ టైంలో రెస్టా? అసలు విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నావా? వద్దురా, తులసిని వెతకాలి, తులసిని చూడాలి. ఏదో కష్టమో నష్టమో వెతుకుదాం. పద 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 పద, నాకేం పర్లేదు. పద పద పదరా. అక్క అక్క జాగ్రత్త ఏం పర్లేదురా. పద పద పద. జాగ్రత్త దా, ఆ, జాగ్రత్త జాగ్రత్త.